హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా మిరియాల రసం చేస్తున్నాను. టమాటా మిరియాల రసము నోటికి రుచిగా ఉండటమే కాదండి, మనకు చలికాలంలో జలుబు దగ్గు అలా వచ్చినప్పుడు ఇలాంటి రసం అనేది చేసుకునేసి వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తిన్నామంటే రిలీఫ్ కూడా ఇస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి టమాటా మిరియాల రసము. దీనికోసము నేను 4 మీడియం సైజు టమాటాలు, కొద్దిగా చింతపండు, 1/4 స్పూన్ పసుపు వేసుకునేసి ముందుగానే ఉడకపెట్టుకునేసి పక్కన పెట్టుకున్నాను కనుక ఇక్కడ నేను చూపించలేదు. ఇలాగా మనం 4 టమాటాలు, కొద్దిగా చింతపండు, పసుపు వేసి ఉడకపెట్టుకునేసి పక్కన పెట్టుకునేసి తర్వాత చల్లారిన తర్వాత 3 గ్లాసులు వాటర్ వేసుకునేసి చేత్తోనే మ్యాష్ చేసుకునేసి దాంట్లో పలుపు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ రసం పొడి అనేది నేను ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకునేసి మనం ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్ పెట్టుకునేసి 1 స్పూను మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను ధనియాలు, చిటికెడు మెంతులు, 3 ఎండుమిరపకాయలు వేసుకునేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకునేసి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకునేసి చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. 4 వెల్లుల్లి రెబ్బలు మనం పొట్టు తీయకుండానే మనము అప్పటికప్పుడు దంచి పెట్టుకోవాలి. తాలింపులో ఇవి వేసుకుంటే వెల్లుల్లి రెబ్బలు సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి వీటినంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనము ఈ టమాటా మిరియాల రసము హెల్త్కు చాలా మంచిది. అదేవిధంగా చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ జలుబు దగ్గు అలాంటివి వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటివి వచ్చినప్పుడు మనము ఈ రసం అనేది చేసి పెట్టుకున్నామంటే హెల్త్కు చాలా మంచిదండి. ఒకవేళ అన్నంలో వేసుకొని తినకపోయినా చల్లారిన తర్వాత ఒక చిన్న గ్లాసులో వేసుకునేసి తాగినా కూడా రిలీఫ్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకునేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకునేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకునేసి బాగా వేగిన తర్వాత ముందుగా మనము ఈ టమాటా, చింతపండు దాంట్లో పలుపు అనేది తీసేసి వాటర్ వేసి పెట్టుకున్నాం కదండి, వాటినంతా కూడా గిన్నెలో వేసుకునేసి 1/2 స్పూను పసుపు, తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, మనము రసం పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేసుకునేసి మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మనకు ఒక 10 నిమిషాల పాటు బాగా మరగాలి. ఇవి బాగా మరుగుతేనే మనకు పెప్పరు, తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కదండి, వాటి ఫ్లేవర్స్ అంతా కూడా ఈ రసంలో వస్తుంది. తర్వాత మనకు రోలింగ్ బాయిల్ అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నా దగ్గర కొత్తిమీర లేదు కనుక ఇక్కడ నేను చూపించలేదు. ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతోంది చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది, మనకు నోటికి కూడా బాగా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగా మిరియాల రసం అంతా కూడా బాగా మనకు రోలింగ్ బాయిల్ అవుతుంది చూడండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయటమేంది. అంతే అండి, టమాటా మిరియాల రసము. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.